ఫా అంటే ఫరువు మొత్తం పోయింది, పాకిస్తాన్దే. మహసిన్ నక్వీని చూస్తే ఖుషి సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది, మనకి ఒక సీన్ గుర్తొస్తుంది ఖుషి సినిమా. జయ ఆంటీ మాలూం తెరకు, లల్లు అంకుల్ మాలూం తెరకు, ఏ సబ్ మేరే పీచే హై, బాత్ ఊపర్ తక్ పహుంచతే అంటారు. అదే రకంగా మోసిన్ నక్వీ కూడా సేమ్ డైలాగ్ కొట్టాడు ఐసీసీ ముందు. నా వెనక వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఆర్మీ చీఫ్ ఉన్నాడు, ఆ డామ్ డూమ్ అన్నాడు. చివరికి డిష్ అయిపోయిండు. ఊపర్ దాకా పోయింది బాత్. పోయి పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఆడము అని చెప్పింది. చివరికి ఇప్పుడు ఏమైంది, ఆడాల్సి వచ్చింది. ఇండియాతో ఆడటం తప్ప వేరే ఆప్షనే లేదు వాళ్ళకి. కానీ దాన్ని ఇప్పుడు కవర్ చేసుకుంటున్నారు. సరే, కవర్ డ్రైవ్లు ఆడుతున్నారు, అన్ని చేశారు, అది అందరికీ తెలుసు. సునీల్ గవాస్కర్ కూడా చెప్పాడు, వీళ్ళతో అయ్యేది కాదు, పోయేది కాదు. వీళ్ళ క్రికెటర్లు ఎట్లయితే రిటైర్మెంట్ తీసుకొని మళ్ళీ ఎంతో తీసుకుంటారో సేమ్ సిచ్యువేషన్ వీళ్ళది కూడా అని చెప్పేసాడు. సునీల్ గవాస్కర్ అయితే చాలా లైటర్ వేలో, మిగతా వాళ్ళన్నా కొంచెం అమ్మో పాకిస్తాన్ ఏమన్నా భయపెడుతుందేమో అది చాలా లైటర్ వేలో తీసి పడేసింది సునీల్ గవాస్కర్. ఇప్పుడు అదే సినారియో కూడా జరిగింది. సరే, ఇండియాతో మ్యాచ్ ఆడుతుంది కరెక్టే, కానీ ఆ షేక్ హ్యాండ్స్ అనేవి మాత్రం ఉండవు, ఖచ్చితంగా ఉండవు షేక్ హ్యాండ్స్ అని. అయితే బీసీసీఐ అదే స్టాండ్తో ఉంది, టీమిండియా క్రికెటర్లు అదే స్టాండ్తో ఉన్నారు. ఐసీసీ కూడా ఆ విషయంలో మేమేం చేయలేమని చెప్పేసింది పీసీబీకి. పీసీబీ అడిగిందంట, వాళ్ళు పెట్టిన డిమాండ్స్ అవి ఇవి చెప్పారు కదా కొంచెం ముగ్గురికలు, వాటిలో భాగంగానే లేదు మాకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఖచ్చితంగా షేక్ హ్యాండ్ ఇస్తేనే మేము ఆడతాం, లాస్ట్ టైం ఆసియా కప్లో షేక్ హ్యాండ్ ఇవ్వలే, పర్వంతా పోయిందని చెప్పేసి ఏదో చేశారు. చివరికి ఇప్పుడు ఏం జరిగింది, వాళ్ళు అయితే ఈ విషయంలో మేమేం చేయలేము, అది బీసీసీఐ స్టాండ్, దాంట్లో మేమేం అనలేమని చెప్పారు. ఎందుకు అంటే షేక్ హ్యాండ్ ఇవ్వాలా వద్దా అనేది క్రికెట్ రాజ్యాంగమైనటువంటి ఎంసీసీలో అది చాలా క్లియర్గా ఉంది. అది గౌరవార్థం ఇచ్చేటటువంటి షేక్ హ్యాండ్సే తప్పితే అదేమి నిబంధన కాదు, అదొక సంప్రదాయం, నిబంధన కాదు. కాబట్టి వాళ్ళు నిబంధనలకు లోబడే నడుచుకున్నారు. ఇవ్వటం ఇవ్వకపోవడం అనేది వాళ్ళ ఇష్టం అది అని చెప్పారు. చెప్పేసరికి ఇంకా వీళ్ళకు కూడా చేసేది ఏమీ లేదు. కానీ ఎక్కడైనా కన్సర్న్ ఉంటుందా, చివరికి జాలిపడి ఏమైనా షేక్ హ్యాండ్ ఇస్తారా చివరి నిమిషం వరకు అని చెప్పేసి ఏదో పోరాటం అయితే చేస్తున్నారు, మౌన పోరాటం లాగా. ఇప్పుడు ఇంతకు కూడా వాళ్ళు చేసిన కవర్ డ్రైవ్లో వాళ్ళు చెప్పేది ఏంటి, మేము చర్చలు ఫలించాయి, చర్చలు చాలా సంతృప్తినిచ్చాయి, ఐసీసీతో చర్చలు ఎట్లా సంతృప్తినిస్తాయి, మీరు చెప్పిన ఒక్క డిమాండ్కి కూడా ఒప్పుకోలేదు ఐసీసీ. చివరికి మళ్ళీ ఏం చేయించారు మీరు, శ్రీలంక బోర్డుతో లేఖలు రాయించుకున్నారు, బీసీబీతో లేఖలు రాయించుకున్నారు. అదేంటి ఎకో సిస్టము, స్పిరిటు, డిప్లొమసీ, ఇవన్నీ కొన్ని పదాలు అక్కడొకటి వేయించుకున్నారు. ఆ పదాలు వేయించుకొని మేము సూపర్గా చేసామని. చివరికి బంగ్లాదేశ్ కన్నా ఇంకా అండర్-19 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులు దక్కే ఛాన్స్ ఉందేమో కానీ వీళ్ళకైతే దక్కింది ఏమీ లేదు. ఇంకా ఇందులో ఇంకో దారుణం ఏంటంటే, ఈ నక్కజిత్తుల నక్వి ఉన్నాడు కదా, ఇతను ఆ మీటింగ్ జరిగిన తర్వాత, సండే రోజు ఏదైతే లాహోర్లో మీటింగ్ జరిగిందో, ఆ మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చినాక ఒక రిపోర్టర్ అడిగాడంట, ఏమైనా గుడ్ న్యూస్ వస్తుందంటే, నేను ఎప్పుడు గుడ్ న్యూసే చెప్తా కదా అని ఏదో కొంచెం తను సెటైరికల్గా రిపోర్టర్తో నేను అంతా ఫ్రీగా ఉన్నానంటూ మాట్లాడాడు. దాని తర్వాత ఇంకోటి కూడా అన్నారట, మరి పాకిస్తాన్కి మీరేమైనా కోరారా, పాకిస్తాన్కి ఏమైనా మంచి జరుగుతుంటే, ఏం లేదు, అసలు పాకిస్తాన్ గురించి మేమేం కోరలేదు, మేము అడిగింది బంగ్లాదేశ్ గురించి అడిగాము, బంగ్లాదేశ్కి మంచి జరిగితే మాకు సరిపోతుంది అని చెప్పాడు. అసలు వీళ్ళ విషయంలో కానివ్వండి, పాకిస్తాన్ విషయంలో కానివ్వండి, బంగ్లాదేశ్ విషయంలో కానివ్వండి, ఐసీసీకి ఎటువంటి కన్సర్న్స్ లేవు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి ఏదో ఓకే వీళ్ళు ఇంత నష్టపోతున్నారు ఎందుకులే అని చెప్పేసి జాలిపడి మీకు ఆ పార్టిసిపేషన్, మీకు ఫైన్లు అయితే వేయము, మీకు ఎట్లాంటి ఫైన్స్ వేయము, ఆ విషయంలో క్లారిటీ అని చెప్పేసి. ఐసీసీ కూడా ఎట్లా ఆడిందంటే గేము, ఒక సుప్లా షాట్ కొడతాడు కదా సూర్యకుమార్ యాదవ్, సుప్లా షాట్ని ఎంత సింపుల్గా కొడతాడో అట్లా కొట్టింది ఐసీసీ కూడా. పాకిస్తాన్ ఏమనుకుంది, ఏదో బౌన్సర్ వేద్దాము అనుకుంది, కానీ దాన్ని సింపుల్గా సూర్య సుప్లా షాట్ లాగా కొట్టేశాడు. చివరికి పాకిస్తాన్ ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అయిపోయింది. ఇండియాతో మ్యాచ్ ఆడాల్సిన ఆప్షన్ తప్ప ఆ ఒక్కటే బటన్ పనిచేస్తుంది ఇప్పుడు పాకిస్తాన్కి, ఇండియాతో మ్యాచ్ ఆడే బటన్, అది తప్పితే ఇంకా వేరే ఏమీ లేదు. వాళ్ళు ఎన్ని కవర్ డ్రైవ్లు చేసినా ఎన్ని చేసినా కూడా అక్కడ జరిగేది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదు. ఇక చివరికి షేక్ హ్యాండ్ల వరకు కూడా వచ్చారంటే, షేక్ హ్యాండ్ ఇస్తే ఆడితే బాగుంటుంది అన్నది దాంట్లో కూడా వాళ్ళు కొంచెం అక్కడికైనా ఏదో సంతృప్తి జరుగుతుంది అని. ఆల్రెడీ వాళ్ళ మాజీ క్రికెటర్లు కూడా మాట్లాడుతున్నారు, ఆసియా కప్లో లాగా జరగొద్దు, ఆసియా కప్లో అయితే షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు, అట్లాంటి మ్యాచ్లు చూడొద్దు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అది ఇది అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు జరుగుతుందా, ఇప్పటివరకు అయితే ఆల్మోస్ట్ ఇండియా వాళ్ళకి షేక్ హ్యాండ్స్ ఇవ్వదు పాకిస్తాన్ క్రికెటర్స్కి. చివరి నిమిషంలో ఏమైనా మరి మార్పులు జరుగుతాయంటే ఐ డోంట్ థింక్ సో, అట్లా అయితే జరిగే ఛాన్సే లేదు. సో ఈ సినారియో మొత్తం అయితే అందరికీ అర్థమైంది, అందరికీ తెలిసిందే. ఈ సినారియో మొత్తము బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తఫిజుర్ రెహమాన్ని ఐపీఎల్లో
కేకేఆర్ తీసుకున్న తర్వాత అక్కడ బంగ్లాదేశ్లో అల్లర్లు జరగటం, హిందువులపై దాడులు జరగడంతో ముస్తఫిజుర్ రెహమాన్ని ఇక్కడి నుంచి పంపించేసేది, రిలీజ్ చేసేయండి అని బీసీసీఐ కేకేఆర్ని ఆదేశిస్తే ముస్తఫిజుర్ రెహమాన్ని రిలీజ్ చేసింది కేకేఆర్. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, బంగ్లాదేశ్ వాళ్ళు మేము ఆడము, T20 వరల్డ్ కప్ ఆడము అని చెప్పేసి బైకాట్ చేస్తున్నామన్నారు. దిగి వస్తుంది అనుకున్నారు ఐసీసీ, దిగి రాలేదు. మధ్యలో వీళ్ళు పానకంలో పుడకలాగా దీన్ని ఏదన్నా క్యాష్ చేసుకుందామని పాకిస్తాన్ ఏం చేసింది, వచ్చి మేము బీసీబీ కోసం మేము స్టాండ్ తీసుకుంటాం, బంగ్లాదేశ్ క్రికెట్ కోసం మేము కూడా ఆడము, అన్ని మ్యాచ్లు ఆడతాం కానీ పాకిస్తాన్తో మ్యాచ్ ఆడము అని చెప్పేసి పాకిస్తాన్ గవర్నమెంట్ ఎక్స్లో పోస్ట్ చేసింది. పీసీబీ నుంచి కూడా రాలేదు. ఐసీసీ ఏం చేసింది, సింపుల్గా గేమ్ మొదలు పెట్టింది. వాళ్ళు ఏ రేంజ్లో నష్టపోతారు, వాళ్ళు అసలు ఆర్థికంగా ఎంత చతికిల పడతారు అన్నది వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఆ ఐసీసీ డిప్యూటీ చైర్మన్ కూడా రంగంలోకి దిగాడు. తను కూడా వీళ్ళకి చెప్పాడు, అరే నాయన మీరు మ్యాచ్ ఆడకపోతే మీకు జరిగేది ఇది, అసలే ఇప్పటికే మీ దగ్గర సినిమా బాగాలేదు, మీకు నీళ్లు పాలు అన్నం రొట్టె ఏవి దొరకట్లేదు, క్రికెటర్ల కన్నా ఆ మాత్రం ఏదో లాగిస్తున్నారు, అది కూడా లేకపోతే అసలు మిమ్మల్ని ఎవరు దేకరు, ప్రపంచ దేశాలు కూడా మీ దగ్గరికి కూడా రావు అని కొంచెం వాళ్ళకున్న భయాలు ఏం జరుగుతుందో సినిమా చూపించారు. అది చూపించిన తర్వాత వీళ్ళు దారిలోకి వచ్చి ఇంకా మాకు వేరే గత్యంతరం ఏం లేదు, ఐసీసీ దిగొచ్చేటట్లేదు, ఎవరు దిగొచ్చేటట్లేరు అని చెప్పేసి తోక ముడిచి ఒప్పుకున్నారు మళ్ళీ ఆడటానికి. అంతకు మించి వాళ్ళకు మార్గం లేకనే ఒప్పుకున్నారు. సో చివరికి మళ్ళీ ఇట్లా కూడా ఇంకేమన్నా జరుగుతుందా ఏంటా అని కూడా చూస్తున్నారు, కానీ దీని నుంచి ఇంకేమన్నా రాబట్టుకోవాలా లాభాలు ఎక్కడా లేదు. ఎందుకంటే ఏ డిమాండ్కు తగ్గలేదు ఐసీసీ, పీసీబీ చేసినటువంటి ఏ డిమాండ్కు తగ్గలేదు. బైలేటరల్ సిరీస్లో ఆడాలి అంటే దాని గురించి చెప్పలేదు, షేక్ హ్యాండ్స్ అంటే దాని గురించి నో చెప్పేసింది. వాళ్ళకి ఇంకా మాకు ఇంకెక్కువ నిధులు కావాలంటే లేదు అస్సలే అని చెప్పేసింది. ఇన్ని చెప్పిన తర్వాత పాకిస్తాన్ ఏం చేసింది, వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నారు. అంటే పరువు పోగొట్టుకోవడం తప్పితే ఇంకోటి లేదు అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు నక్కజిత్తుల నక్వి. మరి ఈ ఎంటైర్ సీన్లో బీసీసీఐ ఎటువంటి స్మూత్ రోల్ ప్లే చేసిందో మీరు అందరూ చూసే ఉంటారు. బీసీసీఐ ఏ వంటి ముట్టనట్టుగా ఉంది. రాజేష్ శుక్లా అయితే ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడు, ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటే మేము దానికి కట్టుబడి ఉంటాము అని చెప్పాడు. అక్కడితో వాళ్ళు సినిమాని క్లోజ్ చేశారు. మరి 15వ తారీఖు మ్యాచ్ జరగబోతుంది ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య. ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుందని అందరూ ముందే అనుకున్నారు, అదే జరగబోతుంది. మరి దీన్ని రైవల్రీ అని అయితే అక్కడే ఇక్కడ చూస్తున్నాను. సూర్యకుమార్ యాదవ్ ఆల్రెడీ ఆసియా కప్ గెలిచిన తర్వాత అన్నాడు, 7-1 ఈక్వేషన్ ఉన్న తర్వాత కూడా, అంటే 8 ఆడితే 7 మేము గెలిచి వాళ్ళు 1 గెలిచిన తర్వాత కూడా దీన్ని రైవల్రీ అందామా, ఎందుకు అనము, మేమైతే రైవల్రీ అనము అంటారు. మరి మీరు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని రైవల్రీ అంటారా? కామెంట్ చేయండి.